నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ ఎపిసోడ్లో మీకు fastcry.com ఒక ఐపీఓ వస్తుంది. ఫస్ట్ క్రై అంటే ఏడుపు, ఫస్ట్ అంటే చాలా చంటి పిల్లలది అనమాట అర్థం సింపుల్గా. అదేంటిదో చూద్దాము. దీన్నే బ్రెయిన్ బీస్ సొల్యూషన్స్ లిమిటెడ్. ఇదేంటిదో చూద్దాం. ఇది ఐపీఓకి వస్తుంది. ఇది ఎప్పుడుందో చూద్దాం. ఇది ఆగస్టు 6వ తారీఖు ఇష్యూ ఓపెన్ ఉంది. 8వ తారీఖు ఏ ఐపీఓ వచ్చినా 3 రోజులు ఉంటుంది. ఒకసారి మీరు ఏం చేయాలి అంటే పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. చిత్తోర్ఘర్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. చిత్తోర్ఘర్ CHITTORGARH చిత్తోర్ఘర్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే అక్కడ ఐపీఓ క్యాలెండర్ ఉంటుంది. ఐపీఓ క్లిక్ చేస్తే ఐపీఓ డాష్బోర్డ్ ఉంటుంది. ఐపీఓకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, అందులో ఉంటుంది. ఇది ఇప్పుడు నేను చెప్పబోయే ఐపీఓ గురించి. ఇది మీకు ఒక శాంపిల్ వరకే అనుకోండి. ఇలాంటివి నెంబర్ ఆఫ్ ఐపీఓస్ వస్తుంటాయి. నెంబర్ ఆఫ్ ఐపీఓస్ డేటా ఉంటుంది. ఎస్ఎంఈ ఐపీఓలు ఉంటాయి, పెద్ద ఐపీఓలు ఉంటాయి. అవన్నీ మీకు కావాలి అనుకుంటే మీ పేరు, ఊరు నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టాలి. ఏ ఐపీఓ మంచిదో, ఏది మంచిది కాదో, ఎలా అనలైజ్ చేయాలో చెప్తాను. మీకు ఏదైతే అప్లై చేయదలుచుకుంటారో, ఏది మంచిదో కూడా చెప్తాను. అవి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాట్మెంట్ వస్తే మంచి పైసలు వస్తాయి అన్నమాట. అది ఎలా అనేది కూడా మీకు తర్వాత చెప్పడానికి వీలేదు. ఇప్పుడు దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది ఆగస్టు 6వ తారీఖు ఓపెన్ అవుతుంది. ఆగస్టు 8వ తారీఖు వరకు ఉంటుంది. ఏ ఇష్యూ అయినా 3 వర్కింగ్ డేస్ ఉంటుంది. తర్వాత ఇది ఫేస్ వాల్యూ వచ్చి ₹2. ఈ ఫేస్ వాల్యూ ₹2. ప్రైస్ బ్యాండ్ వచ్చి $440 నుంచి $465 ధర. అంటే మనము ఫేస్ వాల్యూ ₹2, ప్రైస్ బ్యాండ్ అంటాం. $440 నుంచి $465. అంటే ₹2 ఫేస్ వాల్యూ ఏదైతే ఉందో $463 ఎక్స్ట్రా తీసుకుంటుండు ₹2కే. అంటే ₹10 లెక్కేస్తే 232.5 అంటే 2300 చిల్లర తీసుకుంటుండి ఈయన. అయితే మీకు నేను ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కానీ నా నుంచి రికమెండేషన్ కాదు. ఎందుకు కాదో నేను చెప్తాను. మీరు కూడా అనలైజ్ చేసుకొని అప్లై చేయాల్సి ఉంటుంది. కాకపోతే మీరు అప్లై చేస్తే కనుక అలాట్మెంట్ కనుక వస్తే ఇమీడియట్ అమ్ముకోమని నా ఉద్దేశం. ఎందుకు అనేది కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను. కానీ ఐపీఓ గురించి డీటెయిల్స్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో, కంపెనీ గురించి ఏదైతే ఉందో, అది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం వీలవుతుంది. ఇది 32 షేర్లు మినిమం అప్లై చేయాలి. తర్వాత ఇది బుక్ బిల్ట్ ఇష్యూ. తర్వాత ఎంప్లాయీస్కి డిస్కౌంట్ ఉంది ₹44. నెక్స్ట్ వచ్చి 6వ తారీఖు ఓపెన్ అవుతుంది, 8వ తారీఖు క్లోజ్ అవుతుంది, 9వ తారీఖు మీకు అలాట్మెంట్ వస్తుంది. రిఫండ్ వచ్చి 12వ తారీఖు వస్తుంది. షేర్స్ డీమ్యాట్లోకి జమ అయ్యేది 12వ తారీఖు. లిస్టింగ్ వచ్చి 13వ తారీఖు లిస్ట్ అవుతుంది. తర్వాత 8వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు మనం అప్లై చేయొచ్చు. మినిమం లాట్ వచ్చి 32 షేర్లు ₹14,880. మినిమము ఒక లాటు 32 షేర్లు 14,800. మ్యాక్సిమము 13 లాట్లు 416 షేర్లు ₹193,440. అదే హెచ్ఎన్ఐలు వచ్చి స్మాల్ హెచ్ఎన్ఐలు 14 లాట్లు మినిమము 440 షేర్లు 2,08,320 మినిమం. మళ్ళీ మ్యాక్సిమము 67 లాట్లు 2,144 షేర్లు 9,96,960 స్మాల్ హెచ్ఎన్ఐ. మళ్ళీ బిగ్ హెచ్ఎన్ఐలు 68 లాట్లు, ఒకటే లాటు 2,176 షేర్సు ₹10,11,840 అమౌంట్. ఇక దీని గురించి ఏదైతే బ్రెయిన్ బీస్ సొల్యూషన్స్ ఉందో దీని గురించి, ఇది 2010లో ఇన్కార్పొరేట్ అయింది. ఇది ఏదైతే ఉందో ఇది తల్లి, పిల్లలు, కిడ్స్ కోసం ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనమాట. ఫస్ట్ క్రై కొడితే వచ్చేస్తుంది. ఇది తల్లి, పిల్లలు, కిడ్స్ కోసం అనమాట. ఈ బ్రెయిన్ బీసు సొల్యూషన్స్ ఏదైతే ఫస్ట్ క్రై ఉందో ఇది ఏంటిదంటే ఒకటే స్టాప్ స్టోర్ అనమాట. అంటే ఏంది, పేరెంట్స్ అనుకోండి, రిటైలు, కంటెంట్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, ఎడ్యుకేషనల్ నీడ్స్ అనమాట. కంపెనీ ఒక్కసారి మనం వెబ్సైట్కి వెళ్తే వీళ్ళు ఏమేం చేస్తారు, ఎన్ని చేస్తారు అన్నీ మనం చూడొచ్చు. ఈ కంపెనీ ఏదైతే ఉందో పిల్లలకు సంబంధించిన చిన్న పిల్లలు అంటే అప్ టు 12 ఏజ్ వరకు వాళ్ళకి అపారెల్ అనుకోండి, డ్రెస్సులు అనుకోండి, ఫుట్వేర్ అనుకోండి, బేబీ గేరు, నర్సరీ, డయాపర్సు, బొమ్మలు, పర్సనల్ కేరు, ఇంకా ఏదైనా పిల్లలకు సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది అనమాట. అయితే ఇది ఏదైతే ఉందో ఇండియన్ థర్డ్ పార్టీ బ్రాండ్స్ అనమాట. వీళ్ళు ఓన్ బ్రాండ్ కూడా ఉన్నాయి. తర్వాత ఇదేదైతే ఉందో ఈ తల్లి పిల్లల కోసం, అంటే చిన్నపిల్లలు, చంటి పిల్లల కోసం మోర్ దాన్ 1.5 మిలియన్
అంటే 7,500 బ్రాండ్లు ఉన్నాయి వీళ్ళకి. ఇవి మల్టీ ఛానల్ ప్లాట్ఫామ్ ఉంది వీళ్ళకి. అయితే వీళ్ళు ఫ్యాషన్ అనుకోండి, టాయ్స్, బుక్స్, స్కూల్ సప్లైస్, డైపర్సు, బాత్ అండ్ స్కిన్ కేరు, న్యూట్రిషను అండ్ బ్రెస్ట్ ఫీడింగు, హెల్త్ అండ్ సేఫ్టీ, బేబీ కేరు, మెటర్నిటీ వేరు, ఇవన్నీ కూడా వాళ్ళ చేస్తారనమాట, అమ్ముతారు అన్నట్టు మనకి. అయితే ఇదేదైతే ఉందో స్ట్రాంగ్ బ్రాండ్ అనమాట. ఆల్రెడీ ఫస్ట్ క్రై గురించి ఎక్కువ చెప్పక్కర్లేదు, కానీ ఆల్రెడీ కస్టమర్ బేస్ చాలా ఉన్నటువంటి బ్రాండు. వీళ్ళు లాంచ్ చేసినటువంటివి ఉన్నాయి. బేబీ హగ్ అని, ఇది కూడా బేబీ హగ్ కూడా వీళ్ళదే, వన్ ఆఫ్ బ్రెయిన్ బీ సొల్యూషన్స్ వాళ్ళదే అనమాట. జనరల్గా ఏంటంటే ఫస్ట్ క్రైకి ఇదే ఉంటుంది వీళ్ళ బ్రాండ్స్. అయితే వీళ్ళు రెడ్ సీరు రిపోర్ట్ అనమాట, లార్జెస్ట్ మల్టీ కేటగిరీ బ్రాండ్ అనమాట వీళ్ళు. అంటే ఏంటిది, తల్లి పిల్లలకు అంటే చంటి పిల్లలు వాళ్ళందరికీ సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ కావాల్సినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళు చేయటం జరుగుతుంది. అయిన తర్వాత వీళ్ళు యొక్క ఏదైతే ఉందో రిపోర్ట్స్ అనమాట, అంటే లార్జెస్ట్ స్పెషలైజేషన్ ఆన్లైన్ రిటైల్ ప్లాట్ఫామ్ అన్నమాట వీళ్ళది. తర్వాత మెటర్నల్ అనుకోండి, అన్నీ ఇక వీళ్ళకి ఇక్కడే కాదు, వీళ్ళకి UAE, GMV వాళ్ళు 2023 క్లోజింగ్ వర్క్ అనమాట. తర్వాత ఇక మెయిన్ చూడవలసింది ఏంటంటే మనము ప్రాఫిట్ అండ్ లాస్ అనమాట. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఫస్ట్ క్రై బ్రాండ్, ఇక దాని గురించి చెప్పక్కర్లేదు. కానీ అది లాస్లో ఉన్నటువంటి కంపెనీ, ₹2 కంపెనీ, అంటే ₹2 ఫేస్ వాల్యూకి. ఇక ఇప్పుడు మొన్న మార్చి 2024కి 321 కోట్లు నష్టం చూపించారు. అంతకుముందు 486 కోట్లు, అంతకుముందు 78 కోట్లు. అంటే ఇప్పుడు 321 కోట్లు మార్చి 2024కి మొన్న లాస్లో ఉంది. 100 కోట్ల నష్టాల్లో ఉంది కంపెనీ. కాకపోతే ఫస్ట్ క్రై అనేది లాంగ్ టర్మ్కి కొనుక్కోవచ్చు ఒకటి. రెండోది, ఇది నా దృష్టిలో హై ప్రైసు అని అనుకుంటున్నాను అనమాట. కాకపోతే బ్రాండ్ ఆ విషయంలో ఓకే. తర్వాత ఇది మనము ఆబ్జెక్ట్స్ అంటే వీళ్ళు ఎందుకు వస్తున్నారు IPO కోసం, వీళ్ళు ఏంటిదంటే మళ్ళీ కొత్త స్టోర్స్ ఓపెన్, అంటే భారతదేశ జనాభాలో 145 కోట్లలో కొత్తగా అంటే 25 ఏళ్ళు 30 ఏళ్ళు పెళ్ళి అయిపోయినాక పిల్లలు అయిపోయినాక అవసరమయ్యేది ఫస్ట్ వీళ్ళ ప్రోడక్ట్సే. అందుకని వీళ్ళేంటిది మొత్తం కొత్త మోడర్న్ స్టోర్స్ ఓపెన్ చేయడం కోసం బేబీ హగ్ అనే బ్రాండ్ తోటి వీళ్ళు చేద్దామనేది ఆల్ ఓవర్ ఇండియాలో పెంచడం కోసం వీళ్ళు IPOకి వస్తున్నారు అని చెప్పటం. తర్వాత వీళ్ళు ఏదైతే ఎక్స్పెండిచర్స్ అంటే పాత ఏవైతే ఖర్చులు ఉన్నాయనుకోండి, అప్పులు ఉన్నాయనుకోండి, అవన్నీ వీళ్ళు ఓన్గా కొత్త స్టోర్స్ ఓపెన్ చేయాలి అంటే వీళ్ళకి ఫండ్స్ కావాలి. ఆ ఫండ్స్ కోసం రావటం. తర్వాత వీళ్ళకి ఏదైతే డిజిటల్ సెట్టింగ్ అనమాట, కొత్త మోడర్న్ స్టోర్స్ ఓపెన్ చేయటం, దానికోసం ఫండ్స్ కావటం. తర్వాత కొన్నిటికి లీజ్ పేమెంట్స్ చేయటం. తర్వాత ఆల్రెడీ అంతకుముందు ఉన్న ఏవైతే ఫండ్స్ ఉన్నాయో వాటి అడ్జస్ట్మెంట్ కోసం. తర్వాత వీటికి ఏదైతే సబ్సిడరీ ఉన్నాయన్నమాట వీళ్ళయ్యే, ఫస్ట్ క్రై ట్రేడింగ్ ఫర్ ఓవర్సీస్ అంటే ఎక్స్పాన్షన్ చేయటం కోసం. తర్వాత కొత్తవి ఓపెన్ చేయటం వేర్ హౌజుల కోసం. అంటే వేర్ హౌజులు అంటే ఏంది, ఇవన్నీ బల్క్లో కొనేసి వేర్ హౌజ్లో స్టాక్ పెట్టుకోవడం కోసం. తర్వాత సేల్స్ కోసం, మార్కెటింగ్ కోసం, వీటన్నిటి కోసానికి. తర్వాత ఈ టెక్నాలజీ కాస్ట్ ఏదైతే ఉందో, ఇది హోస్టింగ్ కాస్ట్లు, ఇవన్నిటి కోసం, ఫైనాన్సింగ్ కోసం వీళ్ళు ఇది ప్లాన్ అనమాట. అయితే వీళ్ళకి లింక్ ఇన్ టైం ఉంది. మీరు సింపుల్గా ఏం చేయక్కర్లేదు, ఇక్కడ కింద వెబ్సైట్ ఉంటుంది firstcry.com. ఆ firstcry.com వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు దానికి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది. అయితే ఇదంతా మీకు ఒక అవేర్నెస్ ఎడ్యుకేషన్ మాత్రమే. కంపెనీ ఓకే, బ్రాండు ఇప్పుడు జొమాటో ఏదైతే పేటిఎం ఉందో అట్లానే ఇది కూడా. ఎందుకోవటం, బ్రాండ్ అంటారు. తర్వాత అప్లై చేసినాక అందరికి అలాట్మెంట్ రావటం, అలాట్మెంట్ వచ్చినాక బిలో పార్ రావటం. ఎందుకు అంటే ఇది ₹2 షేరే. ఈ ₹2 షేర్ వచ్చి 465, మనం ఒక ₹10 ఇస్తే 2000 చిల్లర ఉంటుందన్నమాట. అంటే నా దృష్టిలో ఇది లాస్లో ఉన్నటువంటి కంపెనీ, 100 కోట్లు లాస్లో ఉన్నది కాబట్టి నేను ఓన్లీ మీకు ఇన్ఫర్మేషనే ఇస్తున్నా. అప్లై అనేది మీ ఇష్టము. అదంతా కూడా డిస్క్లైమర్. అంటేంది, మీరే అప్లై చేసుకోండి, రిస్క్ మీరే తీసుకోండి. ఒకవేళ అప్లై చేసి మంచిగా ఉంది కదా, బాగుంటుంది కదా అనుకుంటే అలా అప్లై చేసి ఒకవేళ రేట్ వస్తే ఫస్టే ఎగ్జిట్ అవ్వండి. ఇది నా నుంచి సూచన. నేనైతే ఎంకరేజ్ చేయను, అవాయిడ్ కూడా చేయను. మీకైతే నేను ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నా. అయితే ఇలాంటి IPOలు నెంబర్ ఆఫ్ ఉంటాయి. మీకు ఏదైతే ఉన్నాయో కావాలి అనుకుంటే మీ పేరు ఊరు చేస్తే నెంబర్ ఆఫ్ SMEలు ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇదంతా ఒక అవేర్నెస్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.